హలో అండి, నా పేరు శోభారాణి. సో ఈరోజు హెయిర్ స్టైల్స్ ప్రత్యేకత ఏంటో చెప్పమంటారండి. మనకి సింపుల్గా మనకి పోనీటైల్లా వేసుకుంటూనే ఒక అందమైన అల్లిక, అంటే అందమైన ఒక నాట్ లాంటి అల్లిక వస్తుంది. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామా. మరి ఒకవైపు వచ్చేసి మనకి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ మనం ప్రతిరోజు ఎలా అల్లుకుంటామో అలాగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ మామూలు అల్లిక అల్లుకుంటూ వచ్చేద్దాం. ఓకే, ఇది కంప్లీట్గా కూడా అల్లక్కర్లేదండి. మనకి పోనీటైల్లా వేసుకుందాము అనుకున్నాం మధ్యలో, అంటే ఈ జడతో మనం పోనీటైల్ వేసుకుంటాము. సో అంటే మనకి హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేయచ్చు. పోనీటైల్ అంటే 2 వైపుల నుంచి వస్తేనే ఇలా పోనీటైల్ వస్తుంది కాబట్టి మనకి హాఫ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం. ఇక్కడ లాక్ చేసేద్దాం. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేస్తున్నాం. సేమ్ వే ఇప్పుడు ఇటువైపు ఎలా వేసుకున్నామో అటువైపు కూడా అదే విధంగా వేసుకుంటూ వచ్చేద్దాం. ఇది కూడా మనకి కంప్లీట్గా కాకుండా హాఫ్ ఆఫ్ ద హెయిర్ మాత్రమే మనం అల్లుకుంటాము. ఓకే, ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపేసి రబ్బర్ బ్యాండ్తో ఒక లాక్ వేసేద్దాం ఇక్కడ. సో మనకి 2 వైపులా ఈ విధంగా అల్లుకున్న హెయిర్ని, అంటే అల్లుకున్న అల్లికని ఇలా సెంటర్లోకి తీసుకొచ్చేసి మనకి ఒక పోనీటైల్లా లాక్ వేసేద్దాం. ఓకే, ఈ విధంగా వేసేద్దాం లాక్. ఇప్పుడు చూస్తున్నారు మనకి 2 వైపులా ఈ విధంగా అల్లికి వచ్చింది. తర్వాత వచ్చేసి రెండింటిని కలిపేసి ఒక లాక్ వేసేసాం ఇలా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి నీట్గా ఈ విధంగా కోమింగ్ చేసుకుందాం. ఈ టోటల్ హెయిర్ని ఇప్పుడు మనకి కింద లీవ్ చేసిన హెయిర్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. 5 పార్ట్స్ అంటే ఫస్ట్ మనం సెంటర్ పార్ట్ తీసేసుకుందాం. సెంటర్ అంటే పోనీటైల్ ఉన్న భాగం నుంచి దాని కింద వరకు వెళ్తే మనకి సెంటర్ పార్ట్ ఈ విధంగా తీసుకుందాం. ఓకే, మనం ఈ విధంగా తీసుకున్నాము. ఇది సెంటర్ అనుకుంటే లెఫ్ట్ రైట్ కూడా మనకి ఇవి 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, ఇలా. సో దీన్ని ఏం చేయొచ్చు, కింద వచ్చేసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్తో ఇక్కడ లాక్ వేసేద్దాం. ఓకే, ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేసాం. ఓకే, సేమ్ వే ఇప్పుడు సెంటర్ ఒకటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాము. సేమ్ వే మళ్ళీ దీన్ని మనకి లెఫ్ట్ రైట్ కొద్దిపాటి హెయిర్ ఉంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని సేమ్ అక్కడ మనం రబ్బర్ బ్యాండ్ ఎలా పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా పెట్టుకుంటాము. కాకపోతే ఇక్కడ కొంచెం ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది. ఇది మనకి బాగా కిందకు ఉంది కదా, ఇది అలా కాకుండా కొంచెం పైకి పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, అంటే ఇది ఫస్ట్ నుంచి వస్తుంది. ఇది కూడా సేమ్ మళ్ళీ మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేస్తాము. కాకపోతే ఇది ఇంకొంచెం పైకి ఉంటుంది అన్నమాట. అంటే సెంటర్ది వచ్చేసి ఎప్పుడు మనకి కిందకు ఉంటుంది, దాని నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా మనకి అప్ అండ్ డౌన్స్లో ఇలా వస్తుంది అన్నమాట. దీనికన్నా కొంచెం పైన పెట్టుకుందాం ఇక్కడ రబ్బర్ బ్యాండ్. ఓకే, ఇదే విధంగా సేమ్ అటువైపు కూడా అలానే చేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఈ సెకండ్ అంటే సెంటర్ది కాకుండా పక్కన ఉన్నది 2 సమానంగా ఉండాలన్నమాట. చూస్తున్నారు, ఈ విధంగా మధ్య భాగం కాకుండా ఈ 2 ఈక్వల్గా ఉంటే మనకి స్టైల్ చక్కగా వస్తుంది. ఓకే, సేమ్ వే మళ్ళీ ఇంకా లాస్ట్ వన్ ఉంది కదా, ఇది ఎంత మనకి హైట్లో ఉందో ఇది కూడా అంత హైట్లోనే పెట్టుకుంటాం అన్నమాట. ఇది కూడా సో దీన్ని కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ 2 సమానంగా ఉండేలా చూస్తున్నారు కదా, ఇలా ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఈ ప్లేస్లో మనం రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాం. సో మీరు అబ్జర్వ్ చేశారంటే సెంటర్ వచ్చేసి కిందకుంది, గ్రాడ్యువల్గా మిగతావన్నీ కొంచెం పైకి వచ్చినాయి. సో ఇంతవరకు వచ్చేసి మనకి 5 పార్ట్స్ కింద డివైడ్ చేసాం ఈ విధంగా. ఇప్పుడు దీని నుంచి మనకి చక్కగా అందమైన నాట్ని మనం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం సెంటర్ తీసుకుందాం. ఈ విధంగా ఈ పోనీ ఉంది కదా, ఆల్రెడీ మనకి 2 పాయలు అల్లుకుంటూ ఒక పోనీ ప్రిపేర్ చేసాం కదా, ఈ రబ్బర్ బ్యాండ్ సహాయంతో దీనికి వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ లాక్ ఉంది కాబట్టి దీనిలోంచి ఇన్సర్ట్ చేసేద్దాం. అంటే ఈ రిమైనింగ్ హెయిర్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ కట్స్ ఇవన్నీ కూడా కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకుందాం. నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇది కొంచెం షార్ట్ ఉంది, కంపేర్ టు దీంతో చేస్తే కొంచెం షార్ట్ ఉంది. ఇది కూడా సేమ్ మనకి ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకే, సేమ్ వే ఇది కూడా
ఇప్పుడు చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి. ఇలా ఈ ఎండింగ్ పొజిషన్ అంతా కూడా మనకి లోపలికి ఈ విధంగా మనం దాచేయచ్చు. ఇలా కనిపించకుండా నీట్గా మనం కవర్ చేసేసాం కూడా. చూడండి ఎక్కడైనా కనిపిస్తోందా, మనకి ఇన్సర్ట్ చేసేసాం ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ వే ఇప్పుడు ఇటువైపు వచ్చేద్దాం. ఇటువైపు వచ్చేసి ఇటు కూడా ఓకే. నెక్స్ట్ వన్ చూడండి రిమైనింగ్ హెయిర్ అంతా మొత్తం కంప్లీట్గా లోపలికైతే కవర్ అయిపోయింది చక్కగా. చూడండి ఇప్పుడు మనం ఈ స్టైల్ ఎలా స్టార్ట్ చేసామో కూడా తెలియదు. ఈ విధంగా చూస్తుంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో కూడా తెలియట్లేదు. చక్కగా అందమైన మనకి బుషీగా ఉండే ఒక మంచి నాట్ లాంటిది మనకు తయారైంది. సో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా నాట్ అయితే ప్రిపేర్ అయింది. సో చిన్న డెకరేటివ్ యాక్సెసరీస్ ఏదైనా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఈ నాట్లోకి వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ లాట్లు యాడ్ చేశాను. సో నీట్గా చక్కగా ఉంది. మనకి సైడ్స్ ఏమైనా పిన్స్ కావాలంటే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు, లేదంటే లూజ్గా ఉన్న స్టైలిష్గానే ఉంటుంది. ఓకే అండి, అర్థమైంది కదండి మనకి సింపుల్ టెక్నిక్తో మంచి స్టైలిష్గా ఉండే ఒక నాట్ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.